వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ ఎక్స్ప్రెస్. ధాన్యం కొనుగోళ్ల టార్గెట్ తగ్గించడంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాన్ని 90 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 75 లక్షల మెట్రిక్ టన్నులకు సైలెంట్ గా తగ్గించిన ఉత్తమ్ మరికొన్ని రోజుల్లో ఏకంగా కొనుగోళ్లు పూర్తయ్యాయని ప్రకటిస్తారేమోనని చురకలంటించారు. ఒకవైపు 1,41 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండిందని గొప్పలు చెబుతూ మరోవైపు కొనుగోలు మాత్రం 75 లక్షల మెట్రిక్ టన్నులకే పరిమితం చేస్తారా అని ప్రశ్నించారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామంటూనే మీరు పెట్టుకున్న టార్గెట్ను మీరే తగ్గించడం రైతులను మోసం చేయడం కాదా అని నిలదీశారు. దేశంలోనే రికార్డు స్థాయిలో కొనుగోలు చేస్తున్నామని చెప్పే ముందు 2020-21 యాసంగిలో బీఆర్ఎస్ ప్రభుత్వం 92.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన రైతు డిస్కాంపై విద్యుత్ రంగ నిపుణులు, రైతు సంఘాల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ఈ క్రమంలో కొత్త డిస్కాంకు విద్యుత్ నియంత్రణ మండలి అనుమతిస్తుందా, కొత్త డిస్కాంకు లైసెన్సు దక్కుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ డిస్కాం ఏర్పాటుపై ఇప్పటికే రైతు సంఘాల నేతలు ఈఆర్సీకి లిఖితపూర్వక అభ్యంతరాలను సమర్పించారు. రైతు డిస్కాం దాఖలు చేసిన లైసెన్స్ పిటిషన్పై ఈఆర్సీ బహిరంగ విచారణ జరిపింది. ఈఆర్సీ బహిరంగ విచారణలో గందరగోళం నెలకొంది. రైతులు విద్యుత్ దొంగతనం చేస్తున్నారంటూ సీఎండీ ముషర్రఫ్ అలీ అడ్డగోలుగా ఆరోపణలు చేశారు. ముషర్రఫ్ అలీ వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంత దుర్మార్గంగా ఎలా ఆరోపణలు చేస్తారని మండిపడ్డారు. జగదీష్ రెడ్డి నిలదీస్తుంటే కాంగ్రెస్ నాయకులు దుర్మార్గంగా అడ్డుకున్నారు. రైతుల ఉచిత కరెంటుపై కాంగ్రెస్ కుట్రలు పదునెక్కాయి. రైతు డిస్కాం పేరిట ఉచిత కరెంటును ఎగ్గొట్టే కుట్ర పకడ్బందీగా జరుగుతుంది. మళ్లీ తెలంగాణ రైతులకు కరెంటు కష్టాలు తెచ్చిపెట్టే కుతంత్రం అమలు చేస్తున్నాడు రేవంత్. ఈఆర్సీ ముందు వాదనలతో రేవంత్ సర్కారు కుట్ర బట్టబయలైంది. రైతులకు 3 గంటల కరెంటు చాలంటూ ఈఆర్సీ ముందు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి వాదనలు వినిపించాడు. రైతులకు 24 గంటల కరెంటు అక్కర్లేదంటూ వితండ వాదన చేశాడు. అధికారంలోకి రాకముందు పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలనే వల్లెబెసిండు కోదండరెడ్డి. రైతులకు 3 గంటల కరెంటు చాలు అన్న రేవంత్ సర్కారు వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు డిస్కాం పేరిట చేస్తున్న నాటకాలు 24 గంటల కరెంటుకు కోత పెట్టేందుకేనా అంటూ ఫైర్ అయ్యారు. రైతులకు 24 గంటల కరెంటు అవసరం లేదు, 3 గంటల కరెంటు చాలు అని ఈఆర్సీ ముందు కాంగ్రెస్ నేత రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి చేసిన వ్యాఖ్యలు రేవంత్ ప్రభుత్వ రైతు వ్యతిరేక ముఖాన్ని బట్టబయలు చేశాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి యావత్ రైతాంగం బుద్ధి చెప్పే రోజే దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. రేవంత్ సర్కారుకు చట్టబద్ధమైన సంస్థలు అంటే లెక్క లేకుండా పోయిందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఈఆర్సీ అనుమతి లేకుండా డిస్కాం ఏర్పాటు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇప్పటి వరకు 3 లక్షల కనెక్షన్లు మాత్రమే గుర్తించామని సీఎండీ చెప్తున్నారు. ఇంకా రాష్ట్రంలో ఎన్ని కనెక్షన్లు ఉన్నాయో కూడా తెలుసుకోకముందే హడావుడిగా డిస్కాం తీసుకురావడమేంటని ప్రశ్నించారు. దీని వెనుక ఏదో శక్తి ఉండి కుట్ర చేపిస్తోందని అనుమానం వ్యక్తం చేస్తారు. రైతును బలి చేసేందుకు తీసుకొచ్చిన డిస్కాంకు రైతు డిస్కాం అని పేరు పెట్టడమేంటని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. కోట్లాది ప్రజల భవితవ్యానికి సంబంధించిన విషయంలో ఆదరాపాదరా ఎందుకని ప్రశ్నించారు. జూన్ 2లోగా డిస్కాం తేవాలని ప్రభుత్వం ఎందుకు అనుకుంటుందో చెప్పాలంటున్నారు. ఈ డిస్కాంకు సంబంధించి సాంకేతిక, ఆర్థిక లోపాలున్నాయని ఈఆర్సీ దీనిని తిరస్కరించాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పదవీ కాలం వచ్చే నెల 30తో ముగియనుంది. రామకృష్ణారావు 10 నెలల క్రితం రిటైర్ అయ్యారు. పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం 2 సార్లు పొడిగించింది. ఒకసారి 7 నెలలు, మరోసారి 3 నెలలు పొడిగించింది. సిఎస్ రేసులో ఇద్దరు సీనియర్ ఐఏఎస్ల పేరు వినిపిస్తుంది. 1992 బ్యాచ్కు చెందిన జయేష్ రంజన్, వికాస్ రాజ్ సిఎస్ రేసులో ముందున్నారు. రాష్ట్రంలో ఎవరిని కదిలించినా రేవంత్ పోవాలి, కేసీఆరే రావాలి అంటున్నారని తెలిపారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. రైతు డిక్లరేషన్ పేరిట రేవంత్ రెడ్డి మోసం చేశాడని మండిపడ్డారు. కేంద్రం ధాన్యం కొంటేనే మేము కొంటామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏమైనా రాశారా అని ప్రశ్నించారు. కల్లాల్లో రైతులు పండించిన జొన్నలు కొనమంటే ఫ్యూచర్ సిటీ కడతానంటున్నాడని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు కన్నీటి పర్యంతమవుతుంటే స్థానిక ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్లాడని నిలదీశారు. రైతుల బాధలు ఎమ్మెల్యేకు కనిపించడం లేదా అని ధ్వజమెత్తారు.
ఆరుగాలం రైతన్నలు కష్టపడి పండించిన ధాన్యం కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమైందని నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే అనిల్ జాదవ్. ఆదిలాబాద్ జిల్లా నెరడిగొండ మండల కేంద్రంలో జొన్న, మొక్కజొన్న జిన్నింగ్లను సందర్శించి రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. లారీలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు చెప్పడంతో తక్షణమే 10 లారీలు వచ్చేలా ఓనర్లతో మాట్లాడి లారీలను కేటాయించారు. రైతులెవరూ అధైర్యపడొద్దు, బీఆర్ఎస్ పార్టీ ప్రతి రైతుకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నల్గొండ జిల్లాలో ధాన్యం కొనే దిక్కులేక 45 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తూ నరకయాతన అనుభవిస్తున్నారు రైతులు. ఇప్పటి వరకు కేవలం 50% ధాన్యం మాత్రమే కొన్నది ప్రభుత్వం. మిగిలిన 50% ధాన్యం ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాల్లోనే కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోతున్నది, మొలకలొచ్చి రంగు మారి తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. అయినా ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి చలనం లేదు. ఆదిలాబాద్ జిల్లా సోనాల మండలంలో రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై మోకాళ్లపై నిలబడి ఆందోళన చేస్తారు రైతులు. రైతుల నిరసనకు మద్దతుగా బీఆర్ఎస్ నేత తుల శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తారు. గన్ని సంచుల కొరత, లారీల కొరత అంటూ రైతులను రేవంత్ సర్కారు ఇబ్బందులు పెడుతుందని మండిపడ్డారు. ఒకవైపు వారాల తరబడి కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తుంటే మరోవైపు వాతావరణ మార్పులతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలులో రేవంత్ సర్కారు ఘోరంగా విఫలమైందని ఫైర్ అయ్యారు. సిద్దిపేట జిల్లా పుల్లూరు గ్రామంలో రైతులు రోడ్డెక్కారు. కొనుగోలు కేంద్రాల్లో నెలలు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు కాకపోవడంతో గ్రామ స్టేజ్ వద్ద రాస్తారోక చేపట్టారు. రేవంత్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొన్న ధాన్యాన్ని కూడా రైస్ మిల్లులకు తరలించడంలో జాప్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైస్ మిల్లుల్లో తరుగు పేరిట బస్తాకు 5 కిలోలు కోత విధించడంతో తమకు తీవ్ర నష్టం కలుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. కొనుగోలు కేంద్రంలో తరుగు పేరుతో అధిక మోతాదులో ధాన్యం కటింగ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుట్నూరు మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో క్వింటాల్ వడ్లకి 13 కేజీల కటింగ్ చేస్తున్నారని మండిపడుతున్నారు. అధిక కటింగ్ను నిరసిస్తూ ఆదిలాబాద్ నుండి మంచిర్యాల వెళ్లే రహదారిపై ధర్నాకు దిగారు అన్నదాతలు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మండలగూడెం గ్రామంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను రైతులు దహనం చేశారు. గత 2 నెలలుగా ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్నా వడ్లు కొనడం లేదని రైతులు మండిపడ్డారు. పాలకుల నిర్లక్ష్యానికి నిరసనగా ప్రభుత్వ దిష్టిబొమ్మను కాలబెట్టారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోతుందని, కాపాడుకోలేక నరకం చూస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కల్లాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులు నష్టపోకుండా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాళ్లతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కోడేరు మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయిపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్షార్పణం కావడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి ఉంటే తమకు ఈ నష్టం వచ్చి ఉండేది కాదని వాపోతున్నారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టినా అధికారులు కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వర్షం దంచికొట్టింది. ఈదురుగాళ్లతో కూడిన వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విధ్వంసం చోటు చేసుకుంది. గాలుల ప్రభావంతో అనేక చెట్లు నేలకూలాయి. పలుచోట్ల రోడ్డు పక్కన ఉన్న పెద్ద పెద్ద చెట్లు కూలడంతో ట్రాఫిక్ కూడా స్తంభించింది. అంతేకాకుండా పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, హోర్డింగ్లు నేలకొరిగాయి. దుకాణాలపై ఉన్న రేకుల షెడ్లు గాలికి కొట్టుకుపోయాయి. దీంతో చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో వైరా, ఏన్కూరు, కొలిచెర్ల వ్యాప్తంగా ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, బలమైన గాళ్లతో వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. విరిగిపడిన స్తంభాలతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రధాన రహదారులపై చెట్లు, విద్యుత్ తీగలు పడడంతో ట్రాఫిక్ కు సైతం అంతరాయం ఏర్పడింది. టెకీలో నైపుణ్యాన్ని పెంచేందుకు టీ వర్క్స్ పనిచేస్తుంది. బీఆర్ఎస్ హయాంలో సరికొత్త ఆలోచనలు చేసింది. ఉద్యోగాలే కాదు, వారిలో ఉన్న నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలియజేసేలా కొత్త ప్రణాళికలు రూపొందించింది. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ ఆలోచనకు ప్రతిరూపం టీ వర్క్స్.
ప్రజలకు కనీస మౌలిక సదుపాయాల కల్పనలో రేవంత్ సర్కారు విఫలమైందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ప్రజలు భయంకరమైన నీటి సమస్యను ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. వచ్చే కొద్దిపాటి నీటి కూడా అపరిశుభ్రమైన నీరు రావడంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్లో జూన్ 5 లోపల నీటి సరఫరాలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే జలమండలి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మార్నింగ్ ఎక్స్ప్రెస్. కాంగ్రెస్ ప్రభుత్వానికి 6 గ్యారంటీల అమలుపై చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు కంటోన్మెంట్ బీఆర్ఎస్ మెంబర్ షిప్ కన్వీనర్ మన్నె క్రిషాంక్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని నియోజకవర్గాల్లో సర్ ఓటర్ నమోదు, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఈ నెల 31న కంటోన్మెంట్లో జరగనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారని మన్నె క్రిషాంక్ తెలిపారు. కోహెడ భూ బాధితులకు నష్టపరిహారం ఇచ్చిన తర్వాతే భూములు తీసుకోవాలని కోరారు రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఫ్రూట్స్ మార్కెట్ కోసం రైతుల నుండి బలవంతంగా భూసేకరణ చేయొద్దని తెలిపారు. రైతులకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా భూములు తీసుకుంటే వచ్చే నెల సీఎం రేవంత్ పర్యటన అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు జిల్లా రైతులతో కలిసి జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని వికాస్ నగర్లో చైతన్యపురి పోలీస్ స్టేషన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కాలనీవాసులతో కలిసి 2వ రోజు నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఒకే బిల్డింగ్లో కొనసాగుతున్న ఈ సేవా కేంద్రం, గ్రంథాలయం, వార్డు కార్యాలయాలను తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తే ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తడంతో పాటు స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆవేదన వ్యక్తం చేస్తారు. బీఆర్ఎస్ హయాంలో ఎల్బీ నగర్ టిమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలో 3000 గజాల స్థలాన్ని పోలీస్ స్టేషన్ కోసం కేటాయించాలని గుర్తు చేశారు. అక్కడే పోలీస్ స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వాన్ని సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు. అపాయింటెడ్ డేనే ముద్దు, యూనియన్లు వద్దు అంటున్నారు ఆర్టీసీ జేఏసీ నాయకులు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై కాంగ్రెస్ సర్కారు నుంచి స్పష్టత కరువైందని మండిపడుతున్నారు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న. జూన్ 2న ఆర్టీసీ ఉద్యోగుల విలీనం కోరుతూ ప్రభుత్వానికి రాతపూర్వకంగా విజ్ఞప్తి చేశాం. అయినా ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేకపోగా పొన్నం వ్యాఖ్యలతో కార్మికులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే అపాయింటెడ్ డే ప్రకటించాలని కోరుతూ ఈ నెల 31న ఆర్టీసీ డిపోల ముందు ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపనున్నట్లు పేర్కొన్నారు. కార్మికుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరును ఎండగడుతూ కార్మిక కర్షక లోకం బగ్గుమంటున్నది. సూర్యాపేట జిల్లాలో మున్సిపల్ కార్మికులు ఆందోళన బాటపట్టారు. కోదాడ మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు ధర్నాకు దిగారు. 3 నెలలుగా వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. తమ సమస్యలపై ఉన్నత స్థాయి అధికారులకు అనేక సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే పెండింగ్ జీతాలు చెల్లించాలని, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనా వైఫల్యాలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. చిన్నపిల్లల వార్డులో రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు చిన్నారులు. తల్లిదండ్రులు విశాఖ కర్రలతో పిల్లలకు గాలి ఊపుతూ రాత్రంతా అవస్థపడ్డారు. ఆసుపత్రిలో జనరేటర్ సౌకర్యం లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విద్యుత్ సమస్యను పరిష్కరించి చిన్నారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లేబర్ ఆఫీసులో బీఆర్టీయూ నాయకులు ధర్నా చేపట్టారు. హైదరాబాద్ వాటర్ అండ్ కామన్ యూనియన్కు చెందిన బాణం గుర్తుకు కాంగ్రెస్కు చెందిన ఐఎన్టీయూసీ కేటాయించడానికి తీవ్రంగా వ్యతిరేకించారు. ధర్నా చేస్తున్న బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్లో సైతం ధర్నా కొనసాగిస్తున్నారు బీఆర్టీయూ నాయకులు. పెంచిన ఇంధన ధరలు తగ్గించాలని భారత రాష్ట్ర సమితి ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య హెచ్చరించారు. హైదరాబాద్ మల్లాపూర్ చౌరస్తాలో భారత రాష్ట్ర సమితి ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో రిక్షా తొక్కుతూ నిరసన తెలిపారు. ఇంధన ధరలు పెరగడంతో రవాణా కార్మికుల పరిస్థితి దీనంగా తయారైందన్నారు. తక్షణమే పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఆటో కార్మిక యూనియన్ నాయకులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం
నియమించిన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీలో మాదిగలకు తగిన స్థానం కల్పించలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్. ఆనాడు కేసీఆర్ మొట్టమొదటి ఉప ముఖ్యమంత్రి పదవి మాదిగలకు ఇచ్చి గుర్తింపు కల్పిస్తే నేడు రేవంత్ సర్కార్ మాత్రం మాదిగలను అణిచివేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో మాదిగలకు దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగడుతూ భవిష్యత్తు పోరాటానికి సిద్ధమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు వంగపల్లి. గుండెపోటుతో మృతి చెందిన సిరిసిల్ల 27వ వార్డు కౌన్సిలర్ కాసర్ల పద్మ భౌతిక గాయానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ఘననివాళి అర్పించారు. పద్మ కుటుంబ సభ్యులను ఓదార్చారు, వారికి ధైర్యం చెప్పారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది. సవాళ్లకు ప్రతి సవాలు విరుచుకుంటున్నారు నాయకులు. అవినీతి మీరు చేశారంటూ కాంగ్రెస్ బీజేపీ పార్టీ నాయకులు పోటీ వాల్ పోస్టర్లు అంటిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గం బీజేపీ నాయకురాలు పోగా శ్రావణి వర్గం మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 31న తహసీల్దార్ చౌరస్తా దగ్గర బీజేపీ నాయకులారా చర్చకు సిద్ధమా అంటూ పోస్టర్లు వెలిశాయి. పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపరిచి చెర్లపల్లి జైలుకు తరలించారు. పోలీసులు నిందితుని సమక్షంలో ఇప్పటికే సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తి చేశారు. డిజిటల్ ఆధారాలు మాయంపై 2వ రోజు ఆరా తీశారు. బాధితురాలి వాంగ్మూలం మేరకు కీలక సమాచారం రాబట్టారు. నిందితుని ఫోన్లో డేటా రికవరీ చేసిన పోలీసులు ఘటన జరిగిన రోజు నిందితుని సెల్ టవర్ లొకేషన్స్ గుర్తించారు. సూర్యాపేట జిల్లా చింతపాలెం మండలం కిష్టాపురం గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తీవ్ర స్థాయికి చేరింది. పాత కక్షలతో గుట్టలి ఇనుప రాడ్లతో పరస్పరం దాడులకు తెగబట్టారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ దాదా పుడే వర్గం, పప్పు జానీ వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. పప్పు జానీ వర్గీయుడు బాలషరీఫ్ ట్రాక్టర్పై వెళ్తుండగా దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాలషరీఫ్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. పొలం పనులకు వెళ్లి వస్తున్న బీఆర్ఎస్ నాయకుడు మాజీ ఎంపీటీసీ సలోమాన్పై కూడా దాడికి పాల్పడ్డారు దుండగులు. కిష్టాపురం గ్రామ రఘునాథపాలెం రోడ్లో జరిగిన ఈ దాడిని సర్పంచ్ దాదా పుడే వర్గమే చేసినట్లు బాధితులు తెలిపారు. గ్రామంలో పప్పు చాని వర్కులైన షేక్ అలీ సైదా ఇంటిపై కూడా దాడి చేసి సామాగ్రిని పూర్తిగా ధ్వంసం చేశారు. ప్రస్తుతం కిష్టాపురం గ్రామాన్ని పోలీసుల పహారా కాస్తున్నారు. స్థానిక ఎన్నికల సమయంలో జరిగిన దాడుల తర్వాత మరోసారి దాడులు జరగడంతో ప్రశాంతంగా ఉన్న గ్రామంలో అలజడి మొదలైంది. వక్ఫ్ భూముల విషయంలోనే అడ్వకేట్ మొయిజుద్దీన్ హత్య జరిగిందన్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. ఈ కేసులో 7 నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుడు ఆలం ఖాన్ కుటుంబానికి అడ్వకేట్ మొయిజుద్దీన్ దశాబ్దాలుగా వైరం ఉందని, దీంతో 2 ఏళ్లుగా అతన్ని హత్య చేసేందుకు 10 సార్లు ప్రయత్నించాడన్నారు. హత్య కోసం 25 లక్షల సుపారీ ఇచ్చినట్లు విచారణలో వెల్లడైందన్నారు సజ్జనార్. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్లో జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. సహజీవనం చేస్తున్న మహిళను ప్రియురాలి సహాయంతో దారుణంగా హత్య చేసిన ఘటనలో 2 అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఖానాపూర్ గ్రామానికి చెందిన పార్వతమ్మ ఈ నెల 26న హత్యకు గురైంది. పార్వతమ్మతో సహజీవనం చేస్తున్న రాములు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంపై పార్వతమ్మ తరచూ గొడవపడుతుండటంతో ఆమెను పథకం ప్రకారం హత్య చేశాడు. కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాపు దోపిడీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీహార్ జైల్లో ఉన్న అంతర్రాష్ట్ర దొంగ సుబోధ్ సింగ్ను తెలంగాణ పోలీసులు పీటీ వారెంట్పై కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ విధించడంతో సుబోధ్ను కరీంనగర్కు తరలించారు. కస్టడీలోకి తీసుకుని కరీంనగర్ పోలీసులు విచారించగా పలు కీలక విషయాలు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. సుబోధ్ సింగ్ సాధారణ దొంగ కాదని, దేశవ్యాప్తంగా మొత్తం 7 రాష్ట్రాల్లో 70కి పైగా దొంగతనాలు చేసినట్టు గుర్తించారు. 400 కిలోలకు పైగా బంగారం దోచేశాడు. జైల్లో నుంచే ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా అతడి గ్యాంగ్కు సూచనలు ఇచ్చి బంగారం దొంగతనాలకు ప్లాన్ చేసేవాడని పోలీసుల విచారణలో తేలింది. ధాన్యం కొనుగోలు చేయడంలో జాప్యం జరుగుతుండటంతో మనస్తాపానికి గురైన రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన మెదక్ జిల్లా చేగుంట మండల పరిధిలోని మక్కరాజుపేట గ్రామంలో చోటు చేసుకుంది. మక్కరాజుపేట తండాకు చెందిన రాట్ల భిక్షపతి తన ధాన్యాన్ని గత
కొన్ని రోజులుగా సొసైటీ కొనుగోలు కేంద్రంలో ఉంచినప్పటికీ కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురై పురుగుల మందు సేవించారు. స్థానికులు వెంటనే స్పందించి అంబులెన్స్ సహాయంతో భిక్షపతిని తూప్రాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వరి కొయ్యలకు ఓ రైతు పెట్టిన నిప్పు దావనంలో వ్యాపించి 3 ఇళ్లను దగ్ధం చేసింది. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం దసరుతండాలో ఈ ఘటన జరిగింది. వ్యవసాయ పనులు పూర్తవడంతో వరి కొయ్యలను దున్నకుండా వాటికి నిప్పు పెట్టాడు రైతు. అయితే అది కాస్త పక్కనున్న ఇళ్లకు కూడా వ్యాపించడంతో 3 ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. రైతులు వరి కొయ్యలకు నిప్పు పెట్టొద్దని వ్యవసాయ శాఖ అధికారులు ఎంతగా అవగాహన కల్పించినా పట్టించుకోకుండా ఇలాంటి ప్రమాదాలను కోరి తెచ్చుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. వడదెబ్బకు వ్యక్తి మృతి చెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడు మండల పరిధిలోని మోరంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యారం చిన్న సుబ్బారెడ్డి వృత్తిరీత్యా తాపీ మేస్త్రి పనికి వెళ్లి వచ్చిన తర్వాత ఎండ వేడిమికి తట్టుకోలేక డీహైడ్రేషన్కు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం సిద్ధరామయ్య రాజీనామాను ఆమోదించారు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్. దీంతో డీకే శివకుమార్కు లైన్ క్లియర్ అయింది. డీకే శివకుమార్ సిద్ధరామయ్య ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. మంత్రివర్గ కూర్పుపై సిద్ధరామయ్య డీకే శివకుమార్ అధిష్టానంతో చర్చించారు. రాజ్యసభకు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లబోరని చెబుతున్న సిద్ధరామయ్య తదుపరి కర్ణాటక ప్రభుత్వంలో ఎలాంటి పాత్ర పోషించనున్నారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇవి మార్నింగ్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.